హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ కనుక నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే మామిడికాయ కోసం ఈ పప్పు కోసం అయితే నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి. మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ మామిడికాయ తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకొని పీల్ చేసుకొని కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను దానికోసం అయితే ఒక కప్ అయితే పప్పు తీసుకున్నాను. పప్పు తీసుకొని వాష్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా స్క్రబ్ చేయాలండి. స్క్రబ్ చేసి బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే షాపులలో స్టోర్ అయ్యి ఉంటాయి కదా, ఏమన్నా డస్ట్ పార్టికల్స్ కానీ ఇంకేమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి అనమాట. ఆ విధంగా చేసుకుని పప్పు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత మనం వీడియోలో చూపించినట్లుగా మనం మ్యాంగో ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలని కట్ చేసుకొని చిటికెడంత పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. 3-4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది మనకి పప్పు అనేది, ఈ విధంగా కుక్ అయిపోతుంది. సో దీంట్లోకి మనమైతే పోపు అయితే చేసుకోవాలి కదా. సో ఒక కడాయి అయితే తీసుకొని పోపుకు సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు కాస్త అలా పోపు అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకొని 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా చేసి చూడండి, మామిడికాయ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి. సో ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది పప్పు అనేది. కాస్త అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఆయిల్లో అలా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కాస్త అలా కుక్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి చిటికెడంత పసుపు కూడా వేసుకొని కాసేపు అలా కలుపుకొని వదిలేయాలి 2-3 మినిట్స్ వరకు. ధనియా పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని అలా కాసేపు అయితే ఫ్యూ మినిట్స్ వదిలేయాలి. అలా కుక్ అయిన తర్వాత వీటిలోకి మనం కుక్కర్లో ఉన్నటువంటి పప్పునైతే ఈ పప్పులో యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి యాడ్ చేసుకోవాలి. కారం పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే ఉండనివ్వాలి. ఎందుకు అంటే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. సో అది తీసేసి వేరొక బౌల్లోకి మనం పప్పు ట్రాన్స్ఫర్ చేసుకొని పోపుని అందులో కలిపేసి బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకొని చూడండి, చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా పోపు అందులో పోసేసి బాగా కలుపుకోవాలి. సమ్మర్ కదా, మామిడికాయలు ఈ సీజన్లో మనకు దొరుకుతాయి కాబట్టి సో మామిడికాయలతో ఇలా రెసిపీస్ చేసుకోండి. మామిడికాయ పప్పు చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. సో చూసారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట మనకి పప్పు అనేది. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.